బేగంపేట ఎయిర్పోర్ట్ లో మూడో రోజు వింగ్స్ ఇండియా షో కొనసాగుతోంది. రేపటి వరకు సాధారణ ప్రజలకు అనుమతి ఇవ్వనున్నారు. విమానాల ప్రదర్శన తిలకించడానికి నగరవాసులు క్యూ కట్టారు. అటు గగనతలంలో సూర్యకిరణ్ టీం వైమానిక విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. ఆసియాలోనే ది బిగ్గెస్ట్ అయిన వింగ్స్ ఇండియా ఎయిర్ షోకు అపూర్వ స్పందన లభిస్తుంది. భాగ్యనగర వాసులు ఈ వింగ్స్ ఇండియా ఎయిర్ షోని వీక్షించడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని చెప్పవచ్చు. సో ముచ్చటగా మూడో రోజు ఇటు సాధారణ ప్రజలకు కూడా అనుమతి ఇవ్వడంతో ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా అందరూ కూడా ఈ వింగ్స్ ఇండియా ఎయిర్ షోను వీక్షించేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం మనము బేగంపేట ఎయిర్పోర్ట్ గగనతలంలో చూస్తున్నాము. వైమానిక విన్యాసాలు సూర్యకిరణ్ టీం చేస్తున్న జాఫ్రిక్ టీం చేస్తున్నటువంటి విమానాల ప్రదర్శన చూస్తున్నాము. వైమానిక విమానాల ప్రదర్శన ప్రస్తుతం ఇటు గగనతలంలో చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని చెప్పవచ్చు. అందరూ కూడా మరి ఆసక్తి మొత్తము ఇటు గగనతలం మీదే ఉంది. ఎందుకంటే సూర్యకిరణ్ టీం ప్రపంచంలోనే ది బెస్ట్ టీం అయిన ఏరోబోటిక్ టీం అయినటువంటి సూర్యకిరణ్ టీం చేస్తున్నటువంటి అద్భుత విన్యాసాలు గగనతలంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. దాంతోపాటు దాదాపు ఇటు హెలికాప్టర్స్ కానివ్వండి, ఎయిర్ జెట్స్ కానివ్వండి, ఎయిర్ క్రాఫ్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. రైట్ నౌ ప్రస్తుతం మనం చూస్తున్నాము బేగంపేట ఎయిర్పోర్ట్ రన్వే మీద ఉన్నాం. ఈ రన్వే మీద దాదాపు ఇటు దేశీయ విదేశాలకు సంబంధించినటువంటి విమానాల ప్రదర్శన వారి తయారీ సంస్థలు కూడా వారి ప్రదర్శనని ఇక్కడ ఉంచాయి. హెలికాప్టర్స్ కానివ్వండి, ఎయిర్ క్రాఫ్ట్స్ కానివ్వండి, అదేవిధంగా ఇటు ఏరోప్లేన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మరోవైపు ఇటు డ్రోన్ షో, దాంతోపాటు వైమానిక విమానాల ప్రదర్శన అనేది సూర్యకిరణ్ టీం చేస్తున్నటువంటి విన్యాసాలు అయితే ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటున్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్ లో మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాము. అందరినీ కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఎలా అనిపిస్తుంది సార్ మీకు రావడం? చాలా బాగుంది. హైదరాబాద్ లో ఇలాంటి షో జరగడం హైదరాబాద్ వాసులకి నాకు తెలిసి ఒక మంచి అవకాశం. ఎందుకంటే ఇలాంటివి చూడాలంటే చాలా దూరం వెళ్లాల్సి ఉంటుంది, అట్లా ఫారెన్ జరుగుతుంటాయి. కానీ హైదరాబాద్ లో జరగడం మంచిది. గతంలో ఎప్పుడైనా వచ్చారా? లేదు. చూడొచ్చు, అంటే అందరూ కూడా ఈ విన్యాసాల ప్రదర్శన, ఈ విమానాల ప్రదర్శన చూడడానికైతే ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం బేగంపేట ఎయిర్పోర్ట్ లో చూస్తున్నాము. వింగ్స్ ఇండియా ఎయిర్ షో, వింగ్స్ ఇండియా 2026 ఎయిర్ షో. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరిగేటటువంటి పండుగ, విమానాల పండుగ అని చెప్పొచ్చు. ఈ పండుగను వీక్షించడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మేడం, ఎక్కడి నుంచి వచ్చారు? మనం చూడొచ్చు, ప్రస్తుతం ఏబిఎన్ స్క్రీన్ లో మొత్తం కూడా అయితే కన్నుల పండుగగా వింగ్స్ ఇండియా ఎయిర్ షో కొనసాగుతుంది. అందరూ కూడా ఈ ఎయిర్ షోలో ఈ విమానాల ప్రదర్శన చూడడానికి అయితే తరలి వస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సిటీ. చాలా బాగుంది. ఎంతమంది ఎప్పుడైనా వచ్చారు? లేదు, ఇదే ఫస్ట్ టైం వచ్చారు. ఇది మొత్తానికైతే ఇటు సాధారణ ప్రజలైతే పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మూడో రోజు పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తుంది. రేపు కూడా వీకెండ్ కావడంతో ఇంకా సందర్శకుల తాకిడి విపరీతంగా పెరిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో నిర్వాహకులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఇటు బేగంపేట ఎయిర్పోర్ట్ వచ్చేటటువంటి మార్గాలన్నింటిలో కూడా ట్రాఫిక్ ఆంక్షలు అయితే అమల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు మూడో రోజు వింగ్స్ ఇండియా ఎయిర్ షో మాత్రం కన్నుల పండుగ కొనసాగుతుందని చెప్పొచ్చు. విడుదల ప్రభుత్వం నుమాన్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.